శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మాస ఫలితాలలో భాగంగా కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గనుక మనం ఈ నెలలో చూసుకున్నట్టయితే ధనలాభము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, కుటుంబంలో శుభకార్యాలు చేయడము, ఆరోగ్యంగా ఉండడము, కొన్ని విషయాలలో అలసటగా పోవడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక కుంభరాశి వారికి మొదటి వారం కనుక చూసినట్టయితే ఆనందంగా ఉంటారు, నూతనోత్సాహంతో ఉంటారు. నూతన వస్తువు సేకరణ అంటే కొత్త బట్టలు కొనడం కానీ కొత్త వస్తువులు కొనడం కానీ జరుగుతాయి. ధనధాన్యాలలో లాభం వస్తుంది. 10 మందిలో పలుకుబడి పెరగడానికి కూడా ఆస్కారం వస్తుంది ఈ కుంభరాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారంలో అధిక ప్రయాణాలు చేయడము. అధిక ప్రయాణాలు చేయడం వల్ల ధన వ్యయము, డబ్బు ఖర్చు అవుతుంది. తర్వాత బుద్ధి చాంచల్యత, స్థిరమైనటువంటి ఒక మనస్సు లేకపోవడం జరుగుతూ ఉంటుంది. పరిపరి విధాలుగా ఆలోచించడము, 10 మంది మాటలు వినడము, అదే నిజమనుకోని భ్రమపడము అనేటువంటిది, అంటే స్వతహాగా ఆలోచన నశిస్తుంది. దానివల్ల చంచలత్వం ఏర్పడుతుంది. సదా విచారము, కొంత ధనం కూడా నష్టపోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో ఈ కుంభరాశి వారికి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యము, స్థిరత్వం అనేటువంటిది లేకుండా పోవడము, చంచలత్వం, ఎప్పుడు ఇక్కడిది అక్కడిది, ఈ పని చేస్తే బాగుంటుందా, ఆ పని చేస్తే బాగుంటుందా, ఇక్కడ పోతే బాగుపడతానా, అక్కడ పోతే బాగుపడతానా అనేటువంటి ఒక స్థిరత్వం అనేటువంటిది లేకపోవడం వంటి జరుగుతుంది. 10 మందిలో పలుకుబడి కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా మూడవ వారంలో జరుగుతుంది కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అపకీర్తి. ఇంతకుముందు ఏదో భగవంతుని దయ వల్ల వచ్చిన పేరంటే ఈ 2-3 వారాల్లో ఏదో పనికిరాని పని చేయడము, దానివల్ల 10 మందిలో అపకీర్తి ఏర్పడము, దానివల్ల మనస్తాపం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంటుంది. సోదరి మనుల చేత కలహము, తమ్ముల చేత కావచ్చు, చెల్లెళ్ళు అక్కల చేత కావచ్చు, అన్న తమ్ముల చేత కావచ్చు, పోట్లాటలు అనేటువంటి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇవే దాయాదుల పగలంటే. అనేక కష్టాలు రావడము, వాటి వల్ల పోట్లాటలు జరగడము, డబ్బు నష్టపోవడము, 10 మందిలో పలుకుబడి తగ్గిపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. మరి ఇవన్నీ వస్తున్నాయి. ఈ నెల మొత్తం చూడడానికి ఏ విధంగా మంచిగా లేదు, ఏం చేయాలి అంటే ఈ కుంభరాశి వారు ఈ డిసెంబర్ మాసంలో నవగ్రహ స్తోత్రం పఠించండి. దానితో పాటు దుర్గా స్తోత్రం కూడా చదవండి. ఇటు నవగ్రహ స్తోత్రము, ఇటు దుర్గా స్తోత్రము రెండు కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. కొన్ని కష్టాల నుంచి మీరు దూరంగా అవుతారు. సుఖశాంతులు, సౌభాగ్యాలు కలుగుతాయి. ఇది శుభం.